హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను జెస్సీ క్రియేషన్లో డిజైన్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను. ముందు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జెస్సీ క్రియేషన్ అని టైప్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేయండి. చేస్తే వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు లాగిన్ అవ్వాలి అని అనుకుంటే ముందు ఇక్కడ మ్యాన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని క్లిక్ చేయండి. తర్వాత మెయిల్ అడిగిద్ది, పాస్వర్డ్ అడిగిద్ది. ఈ రెండు ఇస్తే లాగిన్ అవుతారు. లాగిన్ అయిన వెంటనే సేవ్ అని అడిగిద్ది. ఇంకా వెంటనే వెబ్సైటే సేవ్ చేసుకుంటుంది మనం లాగిన్ అయిన తర్వాత. రిజిస్ట్రేషన్ అనమాట. ఇది కూడా అంతే. ఫుల్ నేము, మెయిలు, ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఇంతకుముందు ఇచ్చినయే ఇందులో కూడా ఇచ్చేసారనుకోండి, అవి కూడా సేవ్ అవుతాయి. నేను ఆల్రెడీ నా మెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. అవి సేవ్ అయినాయి. ఎప్పుడు ఇంకా అందులో ఉంటుంది. మీరు ఓపెన్ చేసినప్పుడల్లా మెయిల్, పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సైన్ అప్ అని అడిగిద్ది. అడిగినప్పుడు సైన్ అప్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ టు కార్ట్ అనమాట. ఈ యాడ్ టు కార్ట్ చేయాలంటే ముందు మీరు ఏదన్నా డిజైన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కార్ట్ చేసి తర్వాత బై చేయాలి. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 లైన్స్ ఉన్నాయి, వీటిని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కేటగిరీస్ అనేది వస్తాయి. మీకు ఏ కేటగిరీలో కావాలి, ఇక్కడ అన్ని కేటగిరీలో అనేది చూపిస్తాను అనమాట. మీకు బుటీస్ కానీ, కౌ డిజైన్స్ కానీ, కట్ వర్క్ కానీ, ఇక్కడ ఎలిఫెంటు, ఫిష్, ఫ్లవరు, ఏదైనా సరే ఇంకా మీరు ఇందులో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మొత్తం అనేది ఇస్తారు. మీకు ఏది కావాలి, ఏ డిజైన్ కావాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే, ఇప్పుడు నాకు ప్యారెట్ డిజైన్ కావాలనుకోండి, ప్యారెట్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇవన్నీ ప్యారెట్ డిజైన్స్ అనమాట. ఇందులో మీకు కావాల్సిన ప్యారెట్ డిజైన్ ఏదో చూసుకోండి. ఇక్కడ ఒక్కోసారి 1 కాకుండా 2-3 పేజెస్ ఉంటాయి. పేజెస్ అనమాట. ఈ పేజెస్ అయిపోయాక నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే సెకండ్ పేజీ, థర్డ్ పేజీ, ఫోర్త్ పేజీ అట్లా వస్తాయి. అందులో మీరు చూసుకోవచ్చు ఏమేమి కావాలనేది. ఇలా వస్తాయి. లేదు మాకు నెంబర్ తెలుసు, మేము ఈ నెంబర్ది డిజైన్ మాకు కావాలి ఖచ్చితంగా అనుకునే వాళ్ళు దీని మీద నెంబర్ క్లిక్ చేసుకోండి. నెంబర్ ఉంటే నెంబర్ క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు నాకు నెంబర్ కావాలి 4087. ఇది నాకు నెంబర్ తెలుసు కాబట్టి మనకి ఈ నెంబర్ డిజైన్ అనేది కావాలనుకోండి. నెంబర్ అనేది ఇక్కడ మీరు సెర్చింగ్ మీద సెర్చ్ చేస్తే నెంబర్ అనేది కరెక్ట్గా మీకు కావాల్సిన డిజైన్ అనేది వస్తుంది. ఈ డిజైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మొత్తం వివరాలన్నీ ఇక్కడ దీంట్లో చూపిస్తారనమాట. హైటు, విడ్త్, బ్యాక్కి ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయి, హ్యాండ్కి ఎన్ని ఉంటాయి అనేది మొత్తం ఈ పేజీలో చూపిస్తుంది. దీన్ని బట్టి మీరు ఏంటంటే మీరు ఎంత తీసుకోవాలి అమౌంట్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయి, ఎంత టైం పట్టిద్దని మనకు ఒకటి గుర్తుంటుంది కదా, దాన్ని బట్టి మనం కాస్ట్ అనేది కస్టమర్కి చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు పెద్ద మిషన్ అయినా చిన్న మిషన్ అయినా తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏ మిషనో మీరు దీంట్లో ఇదే ప్రాసెస్ పెద్ద మిషన్ కూడా పనిచేసిద్ది. కాకపోతే ఇక్కడ జిఎస్టీ ఫుల్ పెద్ద మిషను. ఇక్కడ వచ్చేసి 450, 550 బ్రదర్ మిషన్ అనమాట. మీ ఫ్రేమ్ సైజ్ కూడా ఇక్కడ ఇస్తారు. మీరు ఏ ఫ్రేమ్ సైజ్ అని మీకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి క్లిక్ చేసి తీసుకోండి. ఇక్కడ ఇది ఒక్కటి మార్చుకుంటే సరిపోద్ది. మీరు పెద్ద మిషన్లో తీసుకున్నా, చిన్న మిషన్ తీసుకున్నా, బ్రదర్ మిషన్ తీసుకున్నా, ఈ ఒక్క పాయింట్ మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే ఇంకా వేరే ఏ మార్పులు అనేది ఉండదన్నమాట, పెద్ద మిషన్కైనా చిన్న మిషన్కైనా. ఇప్పుడు నాది ఉషా 550 కాబట్టి ఇక్కడ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసా. క్లిక్ చేస్తే యాడ్ టు కార్ట్ అని అడిగిద్ది. యాడ్ టు కార్ట్ చేసా. యాడ్ టు కార్ట్ చేసి మళ్ళీ కార్ట్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చెప్పా కదా, ఈ కార్ట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు డిజైన్ అనేది చూపిస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఒక్కటే కాదు, వేరే ఏదన్నా డిజైన్ ఏదన్నా ఉంటే మీరు దాని కాస్ట్ కూడా ఇక్కడ చూపించిద్ది అనమాట. రెండు కలిపేసి చూపించింది. అందుకని మీరు ఇంకా మీరు తీసుకోవాలి, ప్రజెంట్ మీరు తీసుకోవాలనుకున్న డిజైన్ ఒక్కటి మాత్రమే ఇక్కడ ఉండాలి. వేరే డిజైన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ రాంగ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇట్లా ఆఫర్ కూడా ఇచ్చిద్ది అనమాట జెస్సీ క్రియేషన్. 200 రూపాయలు ఏమన్నా మీరు డిజైన్స్ తీసుకుంటే ఒక 10% అంటే 200కి 10% అనేది ఆఫర్ అనేది ఉంది. ఇలా ఆఫర్ ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఆఫర్ డిజైన్స్ అని కూడా జెస్సీ క్రియేషన్లో ఇస్తారు. మీకు ఫినిషింగ్ కరెక్ట్గా రావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జెస్సీలో తీసుకుంటే బెస్ట్. అది బాగుంటుంది అనమాట జెస్సీ క్రియేషను. ఒక్కొక్కసారి జెస్సీ క్రియేషన్లో
డిజైన్స్ తీసుకోవటం కొంచెం లేట్ అనేది అయింది. వాళ్ళు పేమెంట్ తీసుకున్నా కానీ కొంచెం లేట్గా డిజైన్స్ అనేది ఇస్తున్నారు అని అనుకుంటే అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే బాగా సీజన్ టైంలో మనకి శ్రావణ మాసం, కార్తీక మాసం, పెళ్ళిళ్ళ సీజన్ అలాంటి టైంలో జేసీ క్రియేషన్ వెబ్సైట్ చాలా బిజీగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు పేమెంట్ చేశాక కూడా ఒక 1 అవర్ 2 అవర్ కూడా కొంచెం డౌన్లోడ్స్ అనేది రావు. అలాంటప్పుడు మీరు ఏ బాధ అనేది ఉండదు. వాళ్ళది వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. మేడం గారిది, జయ మేడం గారి వాట్సాప్ నెంబర్కి మీరు పేమెంట్ చేసింది మీ డిజైన్ పిక్ అనేది సెండ్ చేస్తే రిప్లై అనేది ఉంటుంది. మీరు వెంటనే రిప్లై తీసుకొని ఒక 1 అవర్ కనుక వెయిట్ చేస్తే మీ డిజైన్ మీకు సేఫ్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి వెబ్సైట్ అనేది ఎంత కరెక్ట్గా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేస్తే వాళ్ళే చెప్తారు మీరు కొనుగోలు చేసిన డిజైన్స్ ఒక్కసారే పేమెంట్ చేయండి, రెండోసారి చేయొద్దు. రాలేదని మా పేమెంట్ బాగాలేదేమో ఒకవేళ ఇంకోసారి చేద్దాం, ఇంకో 50 రూపీస్ వేద్దామని అనుకోవద్దు. ఒకసారి పేమెంట్ చేసి కొంచెం సేపు వెయిట్ చేయండి, డౌన్లోడ్స్లోకి వస్తాయి. రాకపోతే వాట్సాప్కి మెసేజ్ అనేది చేయండి, మేడం గారు ఆన్సర్ ఇస్తారు మీకు. అది ఇంత కరెక్ట్గా ఉంటుంది అన్నమాట వెబ్సైటు. మీరు దీనికి అగ్రీ నొక్కండి. అగ్రీ నొక్కితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మెయిల్, పాస్వర్డ్ నేను ఇచ్చా కదా, ఇంకా ఇచ్చే పని ఉండదు. ఇక్కడ మెయిల్, పాస్వర్డ్ అనేది మనం ఇచ్చినాం కదా, ఒకసారి ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ మెయిల్, పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత పేమెంట్ అనేది అడిగిద్ది. మీరు ఎలా పేమెంట్ చేస్తారు ఏంటనేది ఇక్కడ అడిగితే మీరు పేమెంట్ 60 రూపీస్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేసేయండి. ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ 60 రూపీస్ పే అని అడిగిద్ది. ఒక్కసారి పే చేయండి. ఒకసారి పే చేస్తే మీకు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా అమౌంట్ ఎట్లయినా సరే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత పే అని నొక్కితే మీ అమౌంట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక మీరు డిజైన్ అనేది డౌన్లోడ్స్ వస్తుంది. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వీడియో కింద కామెంట్ అనేది చేయండి. మీకు డౌన్లోడ్స్ వెంటనే కనిపించకపోతే ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, మ్యాన్ సింబల్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మెయిల్, పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మెయిల్, పాస్వర్డ్ ఒకసారి క్లిక్ చేయండి. అలా అది సైన్అప్ అడుగుతుంది, సైన్అప్ చేయండి. చేసిన తర్వాత సక్సెస్ లాగిన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, మీరు ఇప్పటివరకు చూసిన ఈ ప్రొఫైలు మొత్తం డౌన్లోడ్స్ మొత్తం ఇక్కడ అనేది లాగిన్, లాగౌట్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ ఉంటుంది చూడండి డౌన్లోడ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇవన్నీ నేను తీసుకున్న డిజైన్స్ అన్నమాట. జేసీలో మీరు తీసుకునే డిజైన్ మీకు నోటెడ్ ఉంటుంది కాబట్టి నెంబరు ఇక్కడ సెర్చింగ్లో ఆ నెంబర్ అనేది సెట్ చేయండి. 4087. ఓకే, ఐడి సెట్ చేశాక ఇదిగోండి నేను తీసుకున్నది ఇక్కడ కనిపిస్తుంది. ఈ నెంబర్ నేను మీకు యూజ్ ఏంటంటే ఈ డౌన్లోడ్స్లో ఒకసారి ఒకవేళ డిలీట్ అయిపోయినా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను అలా 2-3 సార్లు చేసే డిజైన్ని డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయాక మళ్ళీ డౌన్లోడ్స్ తీసుకున్నాను. దీన్ని డౌన్లోడ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది, మీ డిజైన్ అనేది వచ్చింది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలా పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు పెన్ డ్రైవ్ ఎక్కించి మిషన్లో కూడా ఈ డిజైన్ చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.